అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 11. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చింది శ్రావణి. ఇదేనమ్మా మన ఇల్లు. ఇప్పటి వరకు ఉన్నది ఇద్దరం మగవాళ్లమే కాబట్టి ఆడవాళ్ళు ఉన్నంత నీట్గా అయితే ఉండదు, కానీ చాలా కష్టపడుతూ అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాను నేను. నువ్వు చెప్పు, ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అడిగాడు శరత్చంద్ర. ఒకసారి ఇల్లు మొత్తం పరికించి చూసింది శ్రావణి. విశాలమైన హాల్, అందులో ఉండే ఆధునికమైన పరికరాలు, అలాగే ఫర్నిచర్, గోడలకి ఉన్న అందమైన చిత్రపటాలు, చుట్టూ ఉన్న గదులు చాలా అందంగా అనిపించిన ఇంట్లోనే పైకి వెళ్లే మెట్లు ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది ఆమెకి. ఎందుకంటే తనెప్పుడూ అలాంటివి చూడలేదు. ఇంట్లో టీవీ ఉన్నా కూడా వాళ్ళ పిన్ని తనని టీవీ చూడనివ్వకపోవడంతో తను టీవీలో కూడా ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. అందుకే ఆమెకి అంత ఆశ్చర్యంగా ఉంది. దాంతో నిజం చెప్పనా మావయ్య అని అడిగింది. చెప్పమ్మా అన్నాడు శరత్చంద్ర. ఆడవాళ్లు పెట్టేదానికంటే చాలా చక్కగా చూస్తున్నారు ఇంటిని, నాకు చాలా నచ్చింది అని చెప్పింది సంతోషంగా. పెళ్ళి అన్న దగ్గర నుండి తన మొహంలో కనబడని సంతోషం ఇప్పుడు స్పష్టంగా కనబడడంతో మనస్ఫూర్తిగా నవ్వుతూ, బంగారు తల్లి అంటూ ఆమె తల మీద చేయి వేసి నిమిరి, రేపటి నుండి ఇదంతా నీదే, నువ్వే ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని చూసుకోవాలి అని చెప్పాడు. అలాగే అంటూ తల ఊపింది. సరే, చాలా పొద్దుపోయింది, పద నీకు నీ గది చూపిస్తాను అంటూ తనని కిందనే ఉన్న ఒక గదికి తీసుకువెళ్ళి బ్యాగ్ పక్కన పెడుతూ, ఇక పడుకో, రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోయాడు తన గదికి. తనకి చూపించిన గది కూడా చాలా అందంగా ఉంది. 3 వైపులా ఉన్న గోడలకి అందమైన చిత్రపటాలు తగిలించి ఉండి, 4వ వైపు ఉన్న వార్డ్రోబ్ తెలియక ఏదో చెక్క ఉంది అనుకుని ఆశ్చర్యంగా తడుముతూ, హై భలే ఉందే అనుకుంటూ గది మధ్యలో ఉన్న బెడ్ చూసి, వామ్మో ఇంత పెద్ద మంచమా, దీని మీద అయితే నేను, సతీష్, స్నేహ ముగ్గురం పడుకోవచ్చు, అంత పెద్దగా ఉంది అంటూ చేయి పెట్టి చూడగా చాలా మెత్తగా తగిలింది మ్యాట్రిస్. వామ్మో ఇదేంటి ఇంత మెత్తగా ఉంది, మా బొంతల కంటే కూడా మెత్తగా ఉంది అంటూ మంచం చివరన కూర్చోగా అమాంతం లోపలికి వెళ్ళిపోయినట్టుగా కొంచెం కిందకి దిగింది పరుపులోకి. దాంతో ముందు కంగారు పడినా తరువాత ఏం కాకపోవడంతో గుండె మీద చేయి వేసుకొని నెమ్మది పడి, భలే ఉంది అంటూ చిన్నపిల్లలా చప్పట్లు కొట్టుకుంటూ కిందకి చూడగా తెల్లని మార్బుల్లో తన నీడ తనకే కనబడడంతో ఆశ్చర్యంగా కిందకి దిగి తన బొమ్మని తనే నేల మీద చూసుకొని మురిసిపోతూ, వామ్మో ఇక్కడ చాలా వింతలు ఉన్నాయి అనుకుంటూ ఉండగా నిద్ర వస్తున్నట్టు అనిపించి అంత మెత్తగా కొత్తగా ఉన్న మంచం మీద పడుకోవడానికి మనసొప్పక నేల మీదే తన ఓణి పరుచుకొని పడుకుంది. అసలే బెంగళూరు కావడంతో నేల చాలా చలిగా అనిపించింది ఫ్యాన్ వేసుకోకపోయినా కూడా. దాంతో చలికి అలాగే ముడుక్కొని పడుకుంది, ముందు రోజు నుండి నిద్ర లేకపోవడంతో. తన రూమ్లోకి వచ్చిన అభి ఎవరికో ఫోన్ చేసి కాసేపు మాట్లాడి షర్ట్ నుండి టీషర్ట్లోకి మారి కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. రోజు తమ ఇంట్లో లేచే టైంకి శ్రావణికి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను వాళ్ళ ఇంట్లో లేదు అన్న విషయం గుర్తు వచ్చి పైకి లేవబోగా చలికి ముడుచుకొని పడుకోవడం వల్ల తన కాళ్ళు చేతులు బిగుసుకుపోవడం గమనించి, అమ్మో ఇదేంటి నేను ఇలా అయిపోయాను అంటూ కంగారు పడింది. రోజు అదే టైంకి లేచే అలవాటు ఉన్న శరత్చంద్ర కూడా నిద్ర లేచి అలవాటు ప్రకారం కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళబోయి ఇంతలో శ్రావణి గుర్తు రావడంతో తన రూమ్కి వచ్చాడు. బెడ్ మీద కనబడని ఆమె కోసం శ్రావణి, అమ్మ శ్రావణి అని పిలవగా, ఇక్కడున్నాను మావయ్య అంటూ బెడ్ అవతల కింద నుండి చేయి పైకెత్తింది. అది చూసి, అయ్యో అదేంటమ్మా అక్కడేం చేస్తున్నావు అంటూ బెడ్ చుట్టూ తిరిగి వెళ్ళగా కింద పడుకోవడం వల్ల చలికి బిగుసుకుపోయింది అని అర్థమై, అదేంటమ్మా చక్కగా మంచం ఉన్నప్పుడు మంచం మీద పడుకోకుండా ఇంత చలిలో కింద పడుకున్నావా అంటూ దగ్గరికి వెళ్ళి ఆమెని చేతులతో సరిగ్గా లేపి కూర్చోబెట్టాడు. అంటే అంత మంచి మంచం మీద పడుకోవడానికి మనసు ఒప్పలేదు మావయ్య, అందుకే కింద పడుకున్నాను, కానీ ఇలా అవుతానని అనుకోలేదు అంది. ఇక్కడ చలి ఎక్కువమ్మా, కాబట్టి అలా కింద పడుకోకూడదు, మంచం ఉన్నది మనం పడుకోవడానికే కదా అంటూ ఆమెకి మాటలు చెప్తూనే మెల్లగా ఆమె చేతులు సవర తీశాడు.
2 నిమిషాల్లో చేతులు సరి అవ్వడంతో కాళ్ళు కూడా అలాగే సరి చేసుకొని, నేను వెళ్ళి వాకిట్లో ముగ్గు పెట్టేసి వస్తాను మావయ్య అంటూ లేచి నిలబడింది. చిరునవ్వుతో లేచి నిలబడుతూ, వద్దమ్మా, పని మనిషి వస్తుంది, తను చేస్తుంది అన్నాడు శరత్చంద్ర. పని మనిషా? ఎందుకు మావయ్య అని అడిగింది అమాయకంగా. ఎందుకేంటమ్మా, ఇంట్లో పని చేయడానికి. దానికైతే నేనున్నాను కదా మావయ్య, ఇంకా తన అవసరం లేదులే. ఇంత ఇంట్లో పనంతా ఒక్కదానివే చేయలేవమ్మా, అందుకే ఉండని, నీకు సాయంగా ఉంటుంది. అయ్యో, ఇదేమంత పెద్ద పని కాదుగా మావయ్య, ఈ పనంతా నేను చిటికెలో చేసేయగలను. సరేలే, కొన్ని రోజులు నీకు ఇల్లు అలవాటయ్యే వరకు తనను ఉంచుకొని తర్వాత మానిపిద్దాం అన్నాడు. అయితే నేను వెళ్ళి ముగ్గు పెట్టిరానా అని అడిగింది. దానికి ఆయన నవ్వుతూ, అలాగే పదమ్మా అని తనకి చీపుర, బకెట్, మగ్గు అవి ఎక్కడ ఉంటాయో చూపించి లోపలికి వచ్చాడు. దాంతో ఆ చీకట్లోనే తమ ఇంటి ముందు ఉన్న రోడ్డంతా శుభ్రంగా ఊడ్చేసి బకెట్తో నీళ్లు తెచ్చి చల్లి ఆ ఇంటికి తగ్గట్టు అందమైన రంగవల్లి వేస్తూ ఉండగా అర్ధరాత్రి బయటకు వెళ్ళిన అభి కారు వచ్చి ఆగింది తనకి కొంచెం దూరంలో. అంత చీకట్లో మంచులో ఒంగొని ముగ్గు వేస్తున్న శ్రావణిని చూసి కార్ని స్టాప్ చేశాడు అభి. కార్ లైట్స్ పడుతున్నా స్పృహ కూడా లేకుండా చక్కగా ఓపికగా పెద్ద ముగ్గు పెట్టి ముగ్గు బాక్స్లోనే రంగులు ఉండడంతో వాటిని అద్దుతూ ఉంది. అలా ఒంగుని ముగ్గేస్తున్న తనని పొడవాటి తన వాలు జడ డిస్టర్బ్ చేస్తూ ఉంది. 2 నిమిషాల పాటు ఆమెని చూస్తూ ఆగిపోయిన అభి 3వ నిమిషంలో వాస్తవంలోకి వచ్చి, ఇదేంటి తెల్లవారక ముందే పొద్దున్నే బయట దుకాణం పెట్టింది, దీని వాలకం చూస్తే పని మనిషి అనుకుంటారే కానీ ఇంటి కోడలు అనుకోరు. ఛ, నా టైం ఇంత బ్యాడ్గా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు అనుకుంటూ విసుగ్గా కార్ హారన్ కావాలని గట్టిగా మోగించాడు. ఉన్నట్టుండి మోగిన ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచి పక్కకు నుంచింది కంగారుగా శ్రావణి. దాంతో ఆమె వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు ముగ్గు తొక్కుకుంటూ అభి. రాత్రి తన గదిలోకి వెళ్ళిన అతను పొద్దున్నే బయట నుంచి రావడంతో ఎక్కడికి వెళ్ళారో ఏంటో, కానీ బంగారం లాంటి నా ముగ్గు తొక్కేశారు అనుకుంటూ కార్ టైర్స్ తొక్కేసిన దగ్గర మళ్ళీ ముగ్గులో రంగులతో నింపింది. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్న అభిని కిచెన్లో నుండి బయటకు వస్తున్న శరత్చంద్ర గారు చూసి అభి అని పిలిచారు. మెట్లు ఎక్కుతున్న అతను వెనక్కి తిరిగి, ఏంటి డాడీ అని అడిగాడు. నువ్వు బయటకెప్పుడు వెళ్ళావు అని అడిగాడు అనుమానంగా శరత్చంద్ర. అప్పుడే బయట ముగ్గు వేయడం అయిపోవడంతో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తూ అభి అక్కడే ఉండడంతో లోపలికి రాకుండా బయటే ఆగిపోయింది శ్రావణి. రాత్రి వెళ్ళాను డాడీ అని చెప్పాడు అభి. ఏంటి, రాత్రి వెళ్ళావా? కానీ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళావు అభి అని అడిగారు ఆశ్చర్యంగా శరత్చంద్ర. సమాధానం చెప్పకుండా మౌనంగా నించున్నాడు అభి. మాట్లాడవేంటభి? డాడీ, నేను మీతో మాట్లాడాలి, సీరియస్ మ్యాటర్ అన్నాడు. చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను డాడీ, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం అని సడన్గా విషయం చెప్పి బాంబు పేల్చాడు అభి. దాంతో శరత్చంద్ర స్టన్ అవ్వగా బయట నుండి అభి మాటలు విన్న శ్రావణికి గుండెల్లో రాయి పడింది. ఏం మాట్లాడుతున్నావు అభి అని అడిగాడు షాకింగ్గా చూస్తూ. అవును డాడీ, తను నా క్లాస్మేట్, వాళ్ళ ఫ్యామిలీ అమెరికాలో ఉంటారు. తను ఇక్కడ ఉన్న వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంది. చదువు అయిపోయిన తర్వాత అమెరికా వెళ్ళవలసి ఉన్నా తను వెళ్ళలేదు. కారణం నన్ను వదిలి వెళ్ళలేక నా కోసమే ఇక్కడ ఉంది తను. నన్ను పిచ్చిగా ప్రేమించే తనంటే నాకు చాలా ఇష్టం. 3 సంవత్సరాల ప్రేమ మాది. మ్యారేజ్కి టైం ఉంది అని ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు. కానీ ఇప్పుడు సడన్గా ఇలా అవ్వడంతో తను చాలా బాధపడుతుంది. అందుకే. కొడుకు చెప్పిందంతా విన్న శరత్చంద్ర కళ్ళు ఎర్రబడ్డాయి. అందుకని అర్ధరాత్రి వెళ్ళి ఓదార్చి వస్తున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అభి? గట్టిగా అరిచాడు ఆయన. సమాధానం చెప్పలేక దిక్కులు చూశాడు అభి. మాట్లాడవేంట్రా? సరే, అప్పుడు చెప్పలేదు, మరి ఊర్లో పెళ్ళన్నప్పుడైనా నాతో అసలు విషయం చెప్పావా? చెప్తే ఈ పెళ్ళి ఏమన్నా ఆపగలిగేవాళ్ళ? అసలైనా ఆ పల్లెటూరు మొద్దుతో నా లైఫ్ని ఎలా ఊహించుకున్నారు మీరు? అభి నోటి నుండి తన గురించి వింటున్న మాటలన్నీ నేరుగా శ్రావణి మనసు మీద దాడి చేయడం మొదలుపెట్టాయి. షటప్ అభి, అయినా అవన్నీ ఇక అనవసరం. ఇప్పుడు నీకు పెళ్ళయింది. లక్ష్మీదేవి లాంటి భార్య ఇంట్లో ఉండగా ప్రేమించిన అమ్మాయి దగ్గరికి అర్ధరాత్రి వెళ్ళొచ్చాను అని చెప్పడానికి సిగ్గులేదు? ఎందుకు డాడీ సిగ్గుపడాలి? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను కావాలని దాన్ని పెళ్లి చేసుకోలేదు. ఐ లవ్ సంజన. నా జీవితంలో బాధ అయినా సంతోషమైనా తనతో కలిసే పంచుకుంటాను
అలా కుదరదు అని మీరు అంటే దీనికి విడాకులిచ్చి వదిలించుకొని సంజనని నా భార్యని చేసుకుంటాను. బలవంతంగా నాతో తాళిని అయితే కట్టించారు కానీ అదే బలవంతంతో తనతో నేను కాపురం చేసేలా చేయలేరు. అలాగే ఎవరి కోసం కూడా నేను కావాలి అనుకున్న నా లైఫ్ని నేను మార్చుకోను. మరి విడాకులు ఇచ్చేవాడివి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందో ఆలోచించావా అని అడిగాడు భయంగా. సారీ డాడీ, అది నా సమస్య కాదు. ఎందుకంటే అసలు పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు మీరు నన్ను అడగలేదు. అడిగితే మాత్రం నేను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదనే చెప్పేవాణ్ణి. సో ఇప్పుడు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ అక్కడి నుండి నేరుగా తన గదిలోకి వెళ్ళాడు అభి. కొడుకు మాటలకి కాళ్లలో బలం లేనట్టుగా సోఫాలో కూలబడ్డాడు శరత్చంద్ర. ఇప్పటి వరకు ఎలాగోలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కొడుకుని మార్చాలి అనుకున్నాను, కానీ అది జరగదు. అంటే నేను తొందరపడి అమాయకమైన ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశానా? నా స్నేహితుడికి అలాగే ఆ ఊరు వాళ్ళందరికీ ఇచ్చిన మాట నిలుపుకునే అవకాశమే ఇక లేదా నాకు అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు. అభి మాటలు విన్న శ్రావణికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. తాను ఏం విన్నదో, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆమెకి అర్థం కావడం లేదు. అభి మాటలకి తన జీవితం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో కాసేపు బొమ్మలా ఉండిపోయిన శ్రావణి కొంతసేపు ఆలోచించిన తర్వాత కళ్ళ నుండి తనకు తెలియకుండానే ధారాళంగా కారిపోతున్న కన్నీటిని తుడుచుకొని అక్కడ నుండి లోపలికి వెళ్ళింది. కోడలు రావడంతో ఆలోచన నుండి బయటపడి లేచి నించుంటూ ఆమెకి విషయం తెలియదు అనుకొని లేని చిరునవ్వుని పెదవుల మీదకి తెచ్చిపెట్టుకుంటూ, అయిపోయిందా అమ్మా ముగ్గు వేయడం అని అడిగాడు. ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకు గురించి వదిలేసి తన కోసం ఆలోచిస్తున్నాడు అని తెలిసిన తర్వాత ఆయన మీద గౌరవం పెరిగింది శ్రావణి మనసులో. దాంతో చిరునవ్వు పెదవుల మీద నిలుపుకుంటూ అయిపోయింది మామయ్య అంటూ తల ఊపుతూ చెప్పింది. సరే, ముందు వెళ్ళి స్నానం చేసిరా అమ్మా. అలాగే మామయ్య అంటూ ఒద్దికగా తల వంచుకొని అక్కడి నుండి లోపలికైతే వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏం చేయాలో తనకేమీ అర్థం కాలేదు. విషయం అంతా ఆమెకి తెలిసిపోయింది కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా? అలా వెళ్ళిపోతే ఊర్లో అందరికీ తనేం సమాధానం చెప్తుంది? అభి తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పలేదు. కారణం శరత్చంద్ర గారు తన మీద చూపిస్తున్న వాత్సల్యం. తను నోరు తెరిచి జరిగిన విషయం గురించి చెప్తే అంతటి మంచి మనిషి తర్వాత ఎదుర్కోబోయే సమస్యలు ఆమెకి తెలియనివి కావు. అది మాత్రమే కాకుండా ఒకసారి పెళ్ళైన తను అత్తగారింటి నుండి పుట్టింటికి చేరితే ఆ ప్రభావం తన చెల్లి జీవితం మీద పడదు అన్న గ్యారెంటీ లేదు. అలా జరిగితే తన పిన్ని తనని బ్రతకనివ్వదు అనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. పైగా తన వల్ల ఇంకొక ఆడపిల్ల జీవితం పాడవడం ఇష్టం లేదు తనకి. అలా అని ఇక్కడ ఏ హక్కుతో ఉంటుంది అని ఆలోచిస్తూ బాత్రూంలోకి వెళ్ళింది. ఇన్ని రోజులు పల్లెటూరులో ఉన్న ఆమెకి అక్కడ ఉన్న బాత్రూమ్ కొత్తగా చూడడానికి బాగానే ఉన్నా నీళ్లు ఎలా వస్తాయో ఎక్కడ నొక్కాలో అర్థం కాక బట్టలు హ్యాంగర్ మీద వేసి తిరిగి మామగారి దగ్గరికి వెళ్ళింది. కోడలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థితిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్న శరత్ ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి రావడం చూసి ఏంటమ్మా అని అడిగాడు. అది మావయ్య అంటూ అడిగితే ఏమనుకుంటారో అంటూ ఇబ్బంది పడుతున్న ఆమెని చూసి ఏంటో చెప్పమ్మా అన్నాడు. లోపల నీళ్లు రావడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు మావయ్య అని అడిగింది చిన్నగా. దాంతో ఆమె ఇబ్బంది అర్థమై దానికెందుకమ్మా అడగడానికి అంత ఇబ్బంది పడుతున్నావు? తెలియనిది అడిగి తెలుసుకోవడం తప్పు కాదు, ఇంకెప్పుడు అలా సంకోచించకు అని చెప్పి పద అంటూ ఆమెను తీసుకువెళ్ళి అన్నీ అర్థమయ్యేలా చెప్పి చూపించి ఆయన బయటకు వెళ్ళిపోగా అన్నీ తెలుసుకున్న ఆమెకి అక్కడ అన్నీ కూడా చిత్రంగా అనిపించాయి. ఆమె స్నానం చేసి వచ్చేటప్పటికి ఇద్దరికీ కాఫీ కలిపాడు శరత్చంద్ర. తన అలవాటు ప్రకారం లంగా ఓణీలో చక్కగా జడాల్లుకొని కళ్ళకి కాటుకతో పాపిట్లో కుంకుమతో మెడలో పచ్చని పసుపు తాడుతో పాటు నల్లపూసలు కూడా వేసుకొని చిరునవ్వుతో కూడిన నిండైన ఆమె రూపాన్ని చూసి నా కోడలు లక్ష్మీదేవి అని అనుకోకుండా ఉండలేకపోయాడు శరత్చంద్ర. తన ఇంటికి ఓ తెలుగింటి ఆడపడుచును తెచ్చుకున్నందుకు మనసు నిండిపోగా ఇందాక కొడుకు మాటల వల్ల తప్పు చేశానేమోనని బాధపడుతున్న ఆయన ఇప్పుడు తను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని భావించి ఇంతటి చక్కని తల్లి ఈరోజు కాకపోతే రేపైనా కొడుకు మనసు గెలుచుకోకపోదు. అలాగే తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న కొడుకు ఏదో ఒకరోజు శ్రావణినే నా భార్య అని గర్వంగా చెప్పుకోకపోడు అనుకోగా అప్పటి వరకు మనసులో ఉన్న బాధ మొత్తం పోయి
హాయి నిండిపోగా ప్రశాంతమైన మనసుతో నవ్వుతూ కాసేపు తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి నవ్వుతూ ఆమెకి ఒక కప్పు అందించి తను కూడా ఒక కప్పు అందుకున్నాడు శరత్. అయ్యో, కాఫీ మీరు పెట్టడం ఏంటి మావయ్య? నేను పెట్టేదాన్ని కదా, మీకెందుకు శ్రమ? దీనిలో శ్రమ ఏముందమ్మా, ఇది నాకు అలవాటే. మీ అత్తయ్య పోయిన దగ్గర నుండి వంట పని నేనే చేస్తున్నాను అని చెప్తూ సోఫాలో కూర్చున్నాడు. అవునా? అయినా అప్పుడంటే ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు కాబట్టి మీరు చేశారు. కానీ ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇక మీకు ఆ అవసరం లేదు. నేను వండి పెడతాను, మీరు హాయిగా కూర్చుని తినండి. చిరునవ్వుతో ఆమె వైపు చూసి అలాగే అని చెప్పాడు శరత్చంద్ర. దానికి ఆమె కూడా నవ్వుతూ, మావయ్య, నాకు దీనిలో తాగడం రాదు, నేను గ్లాస్లో తాగొచ్చా అని అడిగింది. అలాగేనమ్మా, దానికేముంది, లోపలికి వెళ్ళి గ్లాస్ తెచ్చుకో. ఇది నీ ఇల్లు, నీకు నచ్చినట్టు ఉండు, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు అన్నాడు. ఆ మాటలకి చిన్నగా నవ్వి అక్కడి నుండి వంటింట్లోకి వెళ్ళింది ఆమె. అక్కడ కూడా అన్నీ తనకి కొత్తగా ఉండడంతో శరత్చంద్రని అడిగి అన్నీ తెలుసుకుంది. ఆ పని అయిపోవడంతో ఆయన కూడా స్నానం చేసి వచ్చి, అమ్మ శ్రావణి, నేను బజారుకి వెళ్ళి కావలసిన కూరగాయలు తీసుకువస్తాను. ఈలోపు అభి నిద్రలేస్తే తనకి కాఫీ కలిపి ఇవ్వమ్మా అని చెప్పి, అన్నట్టు వాడికి కాఫీ స్ట్రాంగ్గా కావాలి, అలాగే పంచదార తక్కువగా ఉండాలి అంటూ అభికి కలిపే కాఫీ కొలతలు ఆమెకి చెప్పి వస్తువులన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో చూపించి అక్కడి నుండి బయటకు వెళ్ళాడు శరత్చంద్ర. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.